ఖజానాలో చూసుకుంటే ఖజానా మొత్తం ఖాళీగా ఉంది. రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా అర్థం చేసుకోవాలి. ఈ సూపర్ 6 పథకాలు ఇప్పట్లో అమలు చేయమంటున్నారు. అంతకుముందు తెలియదండి ఖజానా గురించి. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు అంటే మామూలుగా నీకు తెలియకుండా ఉండదుగా, అన్నీ తెలిసే కదా నువ్వు ఇవన్నీ పథకాలు ఇచ్చింది. అంతకుముందు ఎందుకు ఇచ్చే పథకాలు ఇవన్నీ అంటే ఓట్లు గెలిస్తేనే నీ అవకాశం తీరిపోద్ది, నీ అవసరం తీరిపోద్ది అనే జనాలు మభ్య పెట్టింది. అంతేకండి. ఇప్పుడు పథకాలు ఇచ్చే ముందు నీకు తెలియాలిగా, నీకు తెలుసుగా నీకు ఎట్లా నీకు బడ్జెట్ తక్కువ ఉందని. మరి అప్పుడు ఎందుకు ఇచ్చావు? నువ్వు ఉంది కాబట్టే నువ్వు ఇచ్చింది పథకాలు, అన్ని పథకాలు చేస్తానండి. మరి ఎందుకని ఇప్పుడు చేయట్లేదు? ఇప్పుడే లేవంటే ఎట్టగా కుదిరితే నా జనాలు పిచ్చోళ్ళు కాదుగా నమ్మటానికి. ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా తెలుసు పథకం ఉండేది, ఇచ్చేది ఉంది. నువ్వు ఆశపడేది, జనాలు ఆశపడేది పథకాలు ఇస్తారు, పింఛన్లు వస్తాయని ఆశపడతారు. 3 బండ్లు గ్యాస్ బండ్ అన్నారు, ఫ్రీ బస్ అన్నారు, ఇంతమటికి ఒకటి అమలు చేయాలి. ఇప్పుడేమో మరి దీపావళి అన్నారు, దసరా అన్నారు, మన తర్వాత సంక్రాంతికి అంటారు, వచ్చే సంవత్సరం చూద్దామంటారు. ఇక చెప్పుకుంటా పోతా ఉంటే పొడుగుతా పోతానే విడుద్ది. ఇంకా అంతమించి చేసేది ఏం లేదు ఆ పథకాలని. ఒకడు అనేది ఏ పదవి కోరుకున్నా ఆశించకుండా, ఏది ఆశించకుండా చేసేవాడు గొప్పవాడండి. ఏదో ఆశించి మనం ముఖ్యమంత్రిని చేయండి, సీఎంని చేయండి, ప్రధానమంత్రి చేయండి, ఇచ్చేస్తా అన్నాడు ఎప్పటికీ చేయడు. అది మోసమే. సీఎం చంద్రబాబు నాయుడు గారు సీనియర్, గత 3 సార్లు కూడా సీఎంగా గెలిచారు. అప్పుడు పథకాలు ఏమి ఇవ్వలేదంటారా? ఇచ్చారు. అంతకుముందు ఇచ్చింది వేరు, ఈ కూటమి వేరు. కూటమిలో తేడా వచ్చేలా పొంతలు అయిపోవాలా, ముగ్గురికి పంతలు అయిపోవాలా. అది ఆడిస్తే ఈడు చేస్తా, ఈడిస్తే ఆడు చేస్తా అని పంతలు పడిపోవాలా. ఎవరు చేస్తారండి? ఇప్పుడు ఎవరు జేబులో చేయరుగా. పవన్ కళ్యాణ్ జేబులో చేయడు, చంద్రబాబు నాయుడు జేబులో తీసి చేయడుగా. మరి అది అందుకే నరేంద్ర మోదీ ఇస్తే వీళ్ళు చేస్తారని కూర్చున్నారు. వీళ్ళు ఆడేమి ఇవ్వడు, వీళ్ళు చేయరు. ఈ జనాల్లో నాశనం రోడ్ల మీద పడాలి. నిన్న అసలు తిండికి కూడా రాకుండా ఒకళ్ళు ఇల్లు బాగు చేసుకుంటాక 4,000 5,000 అయినాయి. ఇప్పుడు మా ఇల్లు వచ్చాయి కట్ట మీదకి, బడవరం తినక ఇల్లు వస్తే మా అమ్మాయి వాళ్ళకి 4,000 అయినాయి ఖర్చులు. ఇవన్నీ బాగు చేసుకుని బట్టలన్నీ చేసుకునేది. ఏదో చేసామో అయిపోయింది, గెలిచేసారు, వాళ్ళ పని అయిపోయింది, అంతవరకే. అదే లెక్కేసుకుంటున్నారు. ఇది చేసిందేదండి. ఇప్పుడు జనాలు పిచ్చోళ్ళు కదా కదా. ఇప్పుడు నీ కాడ నువ్వు చేసావని చెబుతావు, నేను నమ్మేస్తాను. ఎక్కడో పేపర్లో చూసి, టీవీలో చూసి నమ్మేస్తాం గొప్పతనం కదగా. రియల్గా చూసింది చెప్పేది వినాలి. అందుకే పేపర్లో చూసింది, నువ్వు టీవీలో చూసింది ఇవన్నీ నమ్మేస్తే ఎట్లాగా? అది నిజం అనుకోకూడదు. ఎప్పుడు రియల్గా జరుగుతుందా లేదా అనేది చూడాలి, కనుక్కొని చెప్పాలి. మన పేపర్లో రాస్తేనే ఎన్ని పేపర్లు అన్నీ ఫేక్ న్యూస్లో ఉంటాయి ఎక్కువ. 90% పేపర్లో కానీ టీవీల్లో కానీ. అయినా నమ్మేస్తే ఎట్లాగా? నమ్మేసి చేస్తున్నారు అనుకుంటే ఎట్లాగా? ఇప్పుడుగా చేసేది ఉందండి. ఇవాళ మనిషి అనేవాడు ఉన్నాడండి. నేనున్నాను, ఇప్పుడు స్పాట్లో బతుకున్నాను. 1 గంటలో 2 గంటలో చనిపోతాను. చచ్చిపోయిన తర్వాత చూద్దామంటే ఎట్లా కుదురుద్ది? చచ్చిపోయే ముందు కాపాడాలి మనిషిని. ఇప్పుడు చచ్చిపోయే మనిషిని బతికి లేపాలి. లేపకుండా నేను చచ్చిపోయిన తర్వాత చూద్దాలి, వచ్చిన తర్వాత మనం చూస్తాను. చచ్చిపోయిన తర్వాత ఏదో దినానికి ఇస్తాను, చచ్చిపోయిన ఖర్చులకు ఇస్తానంటే కుదురుద్ది? అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు బతుకున్నాగానే మంచి పొజిషన్లో స్పాట్లో చేసుకోవాలి. ఇప్పుడే నీకేం ఇవ్వలేదు వాళ్ళు పనులు. దీపాలు పంచుతాను, దసరాకు పంచుతాను, సంక్రాంతికి పంచుతాను, వచ్చే సంవత్సరం పంచుతాను, ఇవన్నీ అనుకుంటే ఉండేవాళ్ళు అప్పుడుదా బతుకుంటారంటే చచ్చేవాళ్ళు. బాగా నష్టపడిన వాళ్ళు అప్పుడుదా ఉంటారా? ఉండరు కదా. అలా నష్టాన్ని తీర్చాలి కండి. నేను ఎప్పుడుకో తీర్తా అనుకుంటే అప్పుడు రాజు అవడో, రెడ్డి అవడో, అప్పుడు ఉండేదోడో పోయేదోడో, అప్పుడు చేస్తే సుఖం ఉందని. అది కరెక్ట్ కాదండి, ఎప్పటికే కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ కాదండి. ఇదంతా కూటమి అంతా గ్యామ్లింగ్ అండి. ఓటుగా ప్రజలుగా ఓటేసి గెలిచిన వాళ్ళు లేరు. వీళ్ళు ప్రజలుగా ఓటుగా రియల్గా గెలిచి వాళ్ళ గుండెల మీద చేసిన చెప్పమనండి. వాళ్ళకాళ్ళే చెప్పుకోమనండి. మనం నీతిగా ప్రజల వలన గెలిచామా లేదా అనేది వాళ్ళకి తెలిస్తేనే వాళ్ళు ఈ మంచిదే చేయగలుగుతారు. వాళ్ళు ఇప్పుడు గెలిచారు. ఇప్పుడు భగవంతుడైన అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు ఉపయోగించుకోవాలి. ఉపయోగించకుండా మనం గెలిచాలే, మనల్ని అడిగేది అవడం, ఇంకా 5 సంవత్సరాల దాకా మనల్ని ఎవడో అడగడం, మన ఇష్టం వచ్చిన మనం చేద్దాం, మనం దోసుకున్నంత దోసుకుందాం అనుకుంటే ఎట్లాగండి? ప్రజలు నష్టపోతారుగా. ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, 3వ సారి చూడగా ఏ మనిషి అయినా సరే ప్రజలు అనేది. జగన్ ఉన్నాడు, జగన్ కొన్ని మంచి చేశాడు, కొన్ని చెడ్డ చేశాడు. చేసినా ఇక ఏదో కావాలని ఓడిపోయాడు. ఏదో ఆయన కర్మగాలి ఓడిపోయాడు జగన్ అనేవి. ప్రభుత్వం వల్ల కానీ లేకపోతే ప్రజల వల్ల కానీ ఏదన్నా ఓడిపోయాడు. సంథింగ్ రాంగ్ వచ్చి ఓడిపోయినప్పుడు నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వు చేయాలి కండి. ఇప్పుడు ఆడి అదవా నువ్వు మంచివాడిగా నువ్వు చేయవచ్చుగా. ఇప్పుడు ఆడిచ్చిన ఇల్లు ఉండే, జగన్ ఇచ్చిన ఇల్లు ఉండే, సగం కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, అప్పులు చేసి కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, నానా బాటలు పడుతున్నారు. రోడ్లు లేవు, కరెంట్ లేదు, నీళ్ళు లేవు, ఏమీ లేవు. అవి ఎట్లా ఉంటారు? కొంతమంది పెట్టుబడి పెట్టుకున్నారు, లక్షల అప్పులు తీసుకొచ్చి కట్టుకున్నారు. ఏదో జగన్ ఇస్తాడే ఇంకా డెవలప్మెంట్ అయితే మనం ఉండొచ్చు అని.
అప్పులు చేసి కట్టుకున్న వాళ్ళు ఇవాళ మళ్ళీ అద్దె కొంపల్లో బతుకుతున్నారు. ఇంతమటికి 100 రోజులు కాదు కదా, ఇంతమటికి ఏదీ లేదు. ఇంతమటికి ఒక పథకం కూడా చేయలే. ఆ పింఛన్ ఒకటి ఇస్తే సరిపోద్దా? పింఛన్ 100 మందికి ఇచ్చి 10 మందికి ఇస్తే సరిపోద్దా? పింఛన్ ఇస్తున్నా అంటే మంచి ప్రభుత్వం ప్రజలందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి గడప గడపకి వెళ్ళి ఎమ్మెల్యేలు మొత్తం ఈ 100 రోజుల్లో చేసిన పథకాలు ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయాలని కూడా ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఏం చుట్టలేదండి, అట్లా ఏం చుట్టలే. అవన్నీ మాటలే. అవన్నీ టీవీల్లో చెప్పుకుంటాం, ఇట్లా నాకు మళ్ళీ టీవీలో చెబుతాం, పేపర్లో యాడ్లు ఇచ్చుకుంటాం తప్పితే రియల్గా అనేది ఇవ్వలేదండి. రియల్గా మీరు వెళ్ళి అడగండి, రియల్గా నష్టం జరిగిన చాటుకు వెళ్ళి అడగండి, అప్పుడు మీకు వెళ్తుంది వీడియో వాళ్ళకి. అంతేగాని మన ఏదో వాళ్ళు చెప్పారు, నాయకులు చెప్పారు. నాయకులు ఏం చెబుతారు? మేము ఇచ్చేసాం చెబుతారు. ఏమి చేయలే. చేసిన వాళ్ళు అయితే ప్రజలంతా తిరగబడతారండి, వ్యతిరేకంగా అవుతారు. మంచి అని చెప్పుకుంటారుగా. ఒకటి కాకపోతే 10 మందిలో ఒకడో ఇద్దరన్నా చెబుతారు మంచి. 10 మంది నష్టం జరిగింది అంటే అట్టగా. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని ఎన్నికల ప్రచారాలు పిఠాపురం మొత్తం దేశం వైపు చూసేలాగా మేము మారుస్తానన్నారు కదా. మార్చాడు కానండి. ఇప్పుడు పిఠాపురం వెళ్తే మారుస్తారు, ఆయన మారుస్తారు. పిఠాపురం ఆయన వెళ్ళి అనుకోండి, 3 గ్రామాలు మునిగిపోయినాయి పిఠాపురంలో. ఇది రమణపేట ఉన్నాయంట, అక్కడికి వెళ్ళమానండి పవన్ కళ్యాణ్ గారిని. వెళ్తే వాళ్ళే మారుతారు. 3 రోజుల్లో మార్చేస్తారు. 3 నెలల్లో 100 రోజుల్లో మార్చేస్తారు. 3 రోజుల్లో మార్చేస్తారు వాళ్ళే. అక్కడ ఉండే జనాలే మార్చుకుంటారు శుభ్రంగా. అది అంతేగాని అతని నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చేయాలని ఆయన చెబుతాక, మాటలు చెబుతా కానీ చేతలు చెబుతాక ఏముందండి? ఏం చెప్పండి, నన్ను సీఎం చేయండు గొడవ పెట్టుకున్నాడు. అయినప్పుడు ఏమైనా చేస్తున్నాడా? కనపడ్డా? ఇక్కడ బెజవాడ మునిగిపోయిన 3 రోజులకు వచ్చాడు. అది రైలు పట్టాలు ఎక్కి వచ్చి ఎట్లా చేయిపోయాడో 10 నిమిషాలు కొండలా. చంద్రబాబు నాయుడు 1-2 గంటలు తిరిగాడు. ఆయన అయితే 10 నిమిషాలు కొండలా ఎట్లా చేయిపోయాడు, దేంగేసాడు. కాదు, నేను వస్తే ప్రజలకి తొక్కిసలాట జరిగితే ఇబ్బందికరంగా ఉంటుందని రాలేదని చెప్పి. ఎందుకు జరగదండి? ఈయనొక్కడే అభిమానం అండి ప్రపంచంలో. ఈయనొక్కడే ఉన్నాడు అండి. అభిమానులకి ఎంతోమంది ఉన్నారు. సినీ అభిమానులు చాలామంది. బాలకృష్ణ లేడా, ఎన్టీఆర్ లేడా, మహేష్ బాబు లేడా, ప్రభాస్ లేడా, వీళ్ళందరికీ అభిమానులు లేరా? ఈయన ఒక్కడే ఉన్నారు అండి అభిమానులు. అది అంతా వేస్ట్ మాటలు అండి, అవన్నీ బోటక మాటలు. అట్లా అయితే మరి ఎందుకు ఫ్లాప్లు అవుతాయి, ఎన్ని అట్టర్ ఫ్లాప్లు అవుతాయి సినిమాలు? ఆయన అంత అభిమానం ఉంటే అభిమానులు ఇష్ట చేసుగా. అంత వేస్ట్ మాటలు. ఏంటంటే పాపులారిటీ పెంచుకుంటాకి, ఆయన రేంజ్ పెంచుకుంటాకి ఇవన్నీ చేస్తాయి. కానీ అసలు మామూలుగా అయితే తక్కువే ఆయనకి. కాదు, అధికారంలో రాకముందు ప్రజలకి కష్టం వస్తే నేను ప్రజాపక్షపాతిని, ప్రజలకు అండగా ఉంటాయని చెప్పారు కదా. ప్రజలకు అండ ఉండాలి కానీ చెప్పిన మాట నెరవేర్చారు కానీ ఉండలేదు కదా. నువ్వు ఏం చేసావు చెప్పండి? ఒక పాయింట్ నేను చేశాను, మంచి చేశాను అని చెప్పండి. 10 మంది 100 మంది రైతులు ఉన్నారు. 10 మంది రైతులకి 10 లక్షలు ఇచ్చేస్తే సరిపోద్దా? చెప్పండి. ఇప్పుడు మహేష్ బాబు ఉన్నాడు. మహేష్ బాబు ఏమీ ఆశించకుండా చేస్తున్నాడు. 2 ఊర్లు దత్తత తీసుకున్నాడు. 2000 మంది పిల్లలకి గుండె ఆపరేషన్ చేయించాడు. వాళ్ళ అమ్మాయి ₹1 కోటి విరాళం ఇచ్చింది మహేష్ ఫౌండేషన్కి. ఆమె మంచిదా, వీళ్ళు మంచివాళ్ళ? ఏమంటే 10 సంవత్సరాల పిల్ల ₹1 కోటి విరాళం ఇచ్చిందంటే మహేష్ బాబు ఫౌండేషన్కి. ఆ అమ్మాయి మంచిదా, ఏ అమ్మాయి మంచిదా? ఆయన 2 ఊర్లు దత్తత తీసుకున్నాడు. ఏం ఆశించుకోడా, మంత్రి పదవి కాదు కదా, ఏం పదవి కూడా ఆశించు, పబ్లిసిటీ కూడా చేసుకోడు. ఆయన మంచివాడా, ఈయన మంచివాడా? మరి చెప్పండి మరి పద్ధతిగా. ఇప్పుడు నన్ను ముఖ్యమంత్రి చేయండి, నేను ₹1 కోటి ఖర్చు పెడతాను అన్నవాడు గొప్పవాడా? నాకేం అవసరం లేదు, మంచి జరుగుతాం కావాలి, ప్రజలు బాగుంటాం కావాలనుకున్నవాడు గొప్పవాడా? అది తెలుసుకోండి. అది అర్థం చేసుకుని మనిషి ఎప్పటికైనా బాగుపడతాడు. అంతేగాని ఏదో నలుగురు ఆడంటున్నారు జిందాబాద్లు కొట్టాను ఆడే గొప్పవాడు అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఎప్పటికైనా పథకమే. ఇప్పుడు ఒకప్పుడు చిరంజీవి గారు అన్నారు, అబ్బో ఆయన మించినోడు ఎవడో లేడన్నారు. ఏం చేశాడు? లాస్ట్కి చెత్తకోపరం చూపించాడు. లాస్ట్కి అటు ఇటు కాకుండా ఇది అంతే. ఈ పరిస్థితి కూడా ఏంటంటే రూపాయి ఉన్నని జేబు నింపుకుంటాం, జేబు నింపిన తర్వాత వెళ్ళిపోతుంది. అమెరికా, ఢిల్లీ, లండన్, జపాన్.